పేరెక్కుపోయినటువంటి మా శ్రీ విష్ణు గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మీడియా మిత్రులకి అలాగే ఈ ఈషా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున వెరీ 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 గుడ్ ఈవినింగ్. హారర్ బేసిక్గా హారర్ సినిమాలు నాకు పర్సనల్గా కూడా నాకు చాలా ఇష్టం. కానీ నేను సింగిల్గా అయితే చూడడానికి ఇష్టపడను మంజుష గారు. థియేటర్లోనే చూస్తా. ఎందుకంటే థియేటర్లో చూసినప్పుడు మాత్రం సరదాగా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఎక్కువ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు మాత్రం ఒక రకమైన థ్రిల్ ఉంటుంది, ఒక రకమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనం చాలా సినిమాలు చూస్తాం కానీ కొద్ది రోజులే గుర్తుంటాయి. కానీ హారర్ సినిమాలు మాత్రం ఈ చాలా రోజులు మనకి అవి గుర్తుండిపోతాయి. ఆ ఎక్స్పీరియన్స్, అలాంటి ఎక్స్పీరియన్స్ ఓన్లీ హారర్ ఫిల్మ్స్కే వస్తుంది. సో తప్పకుండా ఈ ఈషా సినిమా 25th తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా చూసి ఆ ఎక్స్పీరియన్స్ని పొంది ఈ టీం అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా డైరెక్టర్ శ్రీనివాస్ రాగా గారు, నాకు ఆయన చాలా సంవత్సరాల నుంచి పరిచయం. ఆయన కథల్లో ఎప్పుడూ కూడా కొత్త నావెల్టీ ఉంటుంది. అక్కడ దాకా ఒక రకంగా వెళ్తుంది, అక్కడి నుంచి వచ్చే మలుపు మాత్రం అద్భుతంగా ఉంటుంది. చాలా కథలు మేము కలిసి ఉన్నప్పుడు చెప్తూ ఉండేవారు. సో ఇది కూడా డెఫినెట్గా మీ రైటింగ్ స్టైల్ అది ఉంటుంది అనుకుంటున్నాను. ఆ ట్విస్ట్ ఏదైతే ఉంటుందో అది అదిరిపోతుందని అనుకుంటున్నాను డెఫినెట్గా. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ యాక్ట్ చేసిన యాక్టర్లు అందరికీ, అరుణ్, సిరి, అఖిల్, హెబ్బా గారు, పిల్లలు అందరూ, అండ్ మై మధు గారు ఈయన అంటే ఇందాక మన దామోదర్ ప్రసాద్ గారు చెప్పినట్టు ఒక్కొక్కరికి ఒక్కో టైం ఒక్కోసారి వస్తుంది. అది ఎప్పుడనేది మనం చెప్పలేం. ఆ పేషెన్స్ అనేది ఉంటే డెఫినెట్గా ఈయనకి టైం వచ్చినప్పుడు చూస్తారు ఈయనంటే ఏంటో. నేను ప్రత్యేకంగా మేము అరకులో వర్క్ చేసాం ఒక 10-15 days. అప్పటికి నాకు ఇంకా అంత ఈ అవకాశాలు పెద్దగా ఏం వచ్చేసి టైం కాదు అది. బట్ ఈయన కలిసినప్పుడు ఈయన చాలా డౌట్లు అడిగేవాడిని. అరే ఇంత అద్భుతంగా చెప్తున్నారు, ఇంత సీనియరు మాస్టరు, ఈయన ఇంకా వెయిట్ చేస్తున్నారంటే నేను వెయిట్ చేయడం తప్పు లేదులే అని అనుకున్నా. అప్పుడు నేను డెఫినెట్గా సార్ వెరీ సూన్ ఒక గొప్ప నటుడిని మన తెలుగు ఇండస్ట్రీ చూడబోతుంది. మన తెలుగు ఇండస్ట్రీయే కాదు, మన దేశమే గర్వపడేంత ఆర్టిస్ట్ అవుతారు ఈయన నేను నమ్ముతున్నాను. అలాగే దీంట్లో నటించిన నటీనటులందరికీ కూడా చాలా మంచి పేరు రావాలి. అరుణ్ ఎప్పటి నుంచో మేము ఫ్రెండ్స్. డెఫినెట్గా ఈ సినిమా మళ్ళీ నీకు ఇంకా మంచి పేరు తీసుకొస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాని సమర్పించిన దామోదర్ ప్రసాద్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఆయన సినిమాలు కూడా ఆయన తీసే టైంలో కూడా ఎప్పుడు కూడా ఒక మంచి టేస్ట్ ఉంటుంది. సార్ మీ సినిమాలు నాకు ప్రత్యేకంగా చాలా ఇష్టం. చాలా మంచి టేస్ట్తో తీస్తారు సినిమాలు, మంచి కథ ఉంటుంది. ఈ సినిమా కూడా మీరు సమర్పించిన పేరుని ఖచ్చితంగా నిలబెడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే ప్రొడ్యూసర్స్కి కూడా నా బెస్ట్ విషెస్ అండి. అండ్ వెంకట్ గారు అండ్ ధ్రువ్ మ్యూజిక్ డైరెక్టర్. హారర్ ఫిల్మ్కి ఎప్పుడు కూడా సౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా ఈ సంవత్సరం అంతా కూడా చాలా మంచి సినిమాలు చేశారు. ఈ సినిమా కూడా చాలా మంచి పేరు తెచ్చి ప్రేక్షకులు అందరూ మెచ్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా వాసు గారు, వంశీ గారు. నాకు మీరు ఎప్పుడు పిలిచినా నాకు నిజంగా చెప్తున్నాను, నాకు మొహమాటం ఎక్కువే, కానీ మీ దగ్గర అది లేదు. ఎందుకు వద్దాం అనిపిస్తుందంటే వీళ్ళు పిలిచిన వెంటనే వీళ్ళు పట్టుకునేది ఒక టీంని పట్టుకుంటారు, నెలకు ఒక టీంని పట్టుకుంటున్నారు. ఆ టీం అద్భుతమైన టాలెంట్ ఉన్న టీమే అవుతుంది. మనం గత సినిమాలు చూసినా కూడా ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాయి. సో ఈ టీం అందరికీ ఈ సినిమా గొప్ప మెమరీ అవుతుంది. ఆ మెమరీలో నన్ను ఎప్పుడు మీరు ఇన్వాల్వ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూనే ఉండాలి. కొత్తగా సినిమాల్లోకి వద్దాం అనుకునే వాళ్ళు, సినిమాలు తీద్దాం అనుకునే వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ లేదని ఏం భయపడకండి. వంశీ గారు అడ్రస్ డీటెయిల్స్ అయ్యి నేను రేపు ఎల్లుండి పెడతాను. సో మీరు ఆయనకి సినిమాలు చూపించవచ్చు. నచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా మీ సినిమాని వేరే స్థాయిలో నిలబెట్టే వరకు నిద్రపోరు, అంత కష్టపడతారు ఇద్దరు. మళ్ళీ కంగ్రాచులేషన్ సార్. సినిమా రిలీజ్ అవ్వక్కలేదు, ముందే చెప్తున్నాను మీ ఇద్దరికి. ఖచ్చితంగా ఈ సినిమా మళ్ళీ మీ పేరు నిలబెడుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను. అందరికీ థ్యాంక్ యూ. లేట్ అయిపోయింది. హారర్ చాలా చూసాం ట్విస్ట్లు అన్నీ. నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, అసలే చలికాలం, సో ఈ సినిమాకి వెళ్ళినప్పుడు ఒక 2-3 గంటల ముందు వాటర్ తాగడం మానేయండి, వర్క్ అవుతుంది అది. థ్యాంక్ యూ. గుడ్ నైట్. థ్యాంక్ యూ. సారీ అండి, ఐ జస్ట్ ఫర్గాట్.